2035 కి ఇండియా కొత్త క్లైమేట్ టార్గెట్స్ తీసుకొచ్చింది. దీనిపైన యూపీఎస్ 2026 లో కంపల్సరీ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీసీ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. అంటే ప్రతి దేశం ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ కంట్రీలో క్లైమేట్ చేంజ్ తగ్గించడానికి తీసుకోవాల్సిన యాక్షన్స్. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్డేటెడ్ ఎన్డీఎస్ఎస్ తీసుకొచ్చింది. అందులో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇండియా ఎమిషన్ ఇంటెన్సిటీ టార్గెట్ ని 2005 తో పోలిస్తే 40% తగ్గించాలి అని అనుకుంది. దీని టార్గెట్ ఇయర్ వచ్చేసి 2035. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ 60% నాన్ ఫాసిల్ ఫ్యూయల్ నుంచి చేయాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్, విండ్, జియోథర్మల్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్బన్ సింక్స్ ని ఇంక్రీజ్ చేయాలి. అరౌండ్ 3.5 to 4 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసే ఫారెస్ట్లు అలాగే ట్రీ కవర్స్ ని పెంచాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అసలు ఇప్పుడు ఈ టార్గెట్స్ తీసుకురావడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల హీట్ వేవ్స్, డ్రాట్స్, సైక్లోన్స్ పెరుగుతున్నాయి. అందుకే పొల్యూషన్ ని తగ్గించి గ్రీన్ కవర్ ని పెంచి అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గిస్తే మనం ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ని కంట్రోల్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తుంది. దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఇలా ఎన్డీసీస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015 లో తీసుకొచ్చింది. ఆ టైంలో ఎమిషన్ రిడక్షన్ టార్గెట్ వచ్చేసి 33 to 35%. దాని తర్వాత 2022లో ఈ ఎన్డీసీస్ ని అప్డేట్ చేసింది. ఆ టైంలో ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ ని 45% కి పెట్టింది. అండ్ అలాగే 50% ఆఫ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అది కాస్త 2025 నాటికి మనం అచీవ్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2035 కోసం క్లైమేట్ టార్గెట్స్ ని తీసుకొచ్చింది. అండ్ ఈ టార్గెట్స్ లో ఎమిషన్ రిడక్షన్ కాస్త 47% కి అండ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ కాస్త 60% టార్గెట్స్ గా పెట్టుకుంది. ఇండియా క్లైమేట్ యాక్షన్ లో చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎన్డీసీస్ గురించి యూపీఎస్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కంపల్సరీ ఈ టాపిక్ ని 100% ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.